రాజకీయ భవిష్యత్తును నిర్ణయించబోతున్నారు ఓటర్లు. ఇన్ని రోజులు జరిగిన రాజకీయ ప్రచారానికి మరి ఏ విధమైన రిజల్ట్ వస్తుందో అని అపోహతో ఉన్నారు లీడర్లు. మరి ఇంకా వారం రోజుల్లో వాళ్ళ భవిష్యత్తు ఏందో తెలియబోతుంది. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా మరి ఎల్బీ నగర్లో రాజకీయం ఏ విధంగా ఉండబోతుంది, అభివృద్ధి ఏ విధంగా చేపట్టబోతున్నారో మనం పలు విషయాలు చర్చించుకుందాం. ఆ విషయాలు చర్చించుకోవడానికి మనతో పాటు కాంగ్రెస్ సీనియర్ నేత చింతల రవికుమార్ గారు మనతో ఉన్నారు. మనం మరిన్ని విషయాలు అతన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్తే సార్. రాజకీయ ప్రచారానికి తెరబడిపోతుంది. మరో వారం రోజులలో మనకు రాజకీయ నాయకుల భవిష్యత్తు ఏందో తెలియబోతుంది సార్. మరి రాబోయే కాలంలో అధికారం ఏ పార్టీ చేయబడుతుంది, అధికారంలోకి ఏ పార్టీ రాబోతుంది? ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుంది. ఈ గత నెల రోజుల నుంచి కూడా ప్రచారంలో భాగంగా ప్రజల వద్దకు వెళ్ళినప్పుడు ప్రజలందరూ కూడా చాలా తీవ్ర ఇబ్బందులతో ఈ ప్రభుత్వంతో ఎటువంటి అభివృద్ధి లేకుండా మరి మాటలు ఎక్కువ చేతలు తక్కువ అనే దాంతో ప్రజలు చాలా వ్యతిరేకంగా ఉన్నారు. ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు కాంగ్రెస్ పార్టీకి. ఖచ్చితంగా మరి 11వ తారీఖు నాడు జరిగే రిజల్ట్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధిస్తుందని తెలియజేస్తున్నాను. సో డెఫినెట్గా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మీరు అధికారంలోకి వస్తానంటున్నారు సార్. మహాకూటమి అనేది ఏర్పడడం వల్ల మహాకూటమితో ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారనుకుంటున్నారా? ఖచ్చితంగా మహాకూటమి ఏర్పడిన తర్వాత ప్రజలందరూ కూడా మరి ఈ కాంగ్రెస్ పార్టీ ఏదైతే తెలుగుదేశం పార్టీ అలయన్స్ జరగడము, కోదండరామ్ తెలంగాణలో ఉద్యమంలో కీలక పాత్ర వహించినటువంటి ప్రొఫెసర్ కోదండరామ్ గారి టీజేఎస్ పార్టీ కానీ సిపిఐ కానీ అందరూ కూడా జట్టు కట్టి కేసీఆర్ని ఓడించాలి, టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని దింపేయాలనే ఒకటే ఆకాంక్షతో అయితే ప్రజాకూటమి ఏర్పడ్డదో ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు. దాన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారు. ప్రజాకూటమిలో కొంతమంది ప్రజలకి ఒక ఆలోచన ఉంది సార్. అదేంటంటే టీడీపీ పార్టీ అనేది ఒకప్పుడు కాంగ్రెస్కి వ్యతిరేకంగా వచ్చిన పార్టీ. ఇప్పుడు ఈ ప్రజాకూటమిలో కాంగ్రెస్ టీడీపీ కలిసి పొత్తుతో ముందుకెళ్తున్నాయి. సో ఇద్దరి ఏకాభిప్రాయాలు వేరైనా సరే ఇప్పుడు మహాకూటమిలో ఏకాభిప్రాయంతో ముందుకు వెళ్ళి ప్రజలను సరిగ్గా పాలించగలుగుతారా అనే ఒక ఆలోచన ప్రజలకు. దీనికి మీరు ఏ విధమైన స్పందన? కాంగ్రెస్ పార్టీ 50 సంవత్సరాలు ఉన్న పార్టీ. టీడీపీ గతంలో 3 సార్లు అధికారం చేపట్టి మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పడినప్పుడు చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేసింది. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ లోపల మీకు తెలుసు హైటెక్ సిటీ, ఎయిర్పోర్టు, మెట్రో రైలు, ఔటర్ రింగ్ రోడ్డు మొత్తం కూడా మరి చంద్రబాబు చేసిన ఘనత. మరి ఇప్పుడు ఒకటే ఎజెండా ఏంటంటే దేశాన్ని రక్షించుకోవాలి. దేశం లోపల నరేంద్ర మోడీ ప్రభుత్వం దేశ వ్యతిరేక కార్యకలాపాలు చేస్తున్న విషయం మీ అందరికీ తెలిసిన విషయమే. వారిని అడ్డుకోవాలి, మోడీని గద్దె దింపాలంటే ఖచ్చితంగా పార్టీలన్నీ ఏకం కావాలి. దాంట్లో భాగంగా తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీ ఏకమైంది. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఎంతో గ్యాప్ ఉంది అనుకుంటున్నాం, కానీ పాలలో నీళ్ళ లెక్క అంతా కలిసిపోయి బాగా పనిచేస్తున్నారు. మనం ఒకసారి ఎల్బీ నగర్ విషయానికి వస్తాం. గడిచిన కాలంలో ఎల్బీ నగర్లో ఏ విధమైన అభివృద్ధి జరిగింది? ఎల్బీ నగర్లో మొన్న 4.5 సంవత్సరాలు అయితే పరిపాలించిన టీఆర్ఎస్ ప్రభుత్వం ఉందో ఎటువంటి అభివృద్ధి జరగలేదు. టీఆర్ఎస్ ప్రభుత్వంలో మరి డబల్ బెడ్రూమ్ ఇండ్లు 1,00,000 కడతా అని చెప్పినారు గ్రేటర్ హైదరాబాద్ పరిధి లోపలనే. ఇవాటికి 72 ఇండ్లు మాత్రమే ఇచ్చినారు. మన ఎల్బీ నగర్లో కూడా ఎక్కడ కూడా ఒక ఇల్లు ఇచ్చిన పాపాన పోలేదు. సగంలో అన్నీ ఆగిపోయినాయి. ఉన్న రేషన్ కార్డు తీసేసిండ్రు. పెన్షన్ అందరికీ అంత లేదు. ఎంతోమంది యువకులు ఉద్యోగాలు 1,00,000 ఉద్యోగాలు ఇస్తానని చెప్పి మాట్లాడిండు. ఎవరికి ఉద్యోగం లేక రోడ్ల పాలైండు యువకులు. మరి ఇవన్నీ అధిక ధరలు, ఎక్కడ చూసినా అవినీతి ఎల్బీ నగర్లో ముఖ్యంగా. మరి టీఆర్ఎస్ నాయకులు కూడా అవినీతి రాజ్యం వెళ్తుండ్రు. ఎవరు బిల్డింగ్ కట్టినా, ఎవరు పనికి పోయినా డబ్బులు. అవినీతి ప్రభుత్వంగా ఈ ఎల్బీ నగర్లో ముఖ్యంగా కూడా ఇది అభివృద్ధి కాలేదు. అభివృద్ధి చేసిందంటే గతంలో సుధీర్ రెడ్డి గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు కొన్ని వేల కోట్ల రూపాయలు వెచ్చించి మరి పార్కులు కానీ, డ్రైనేజ్ కానీ, ప్రజలకు అవసరపడే మౌలిక సదుపాయాలు కానీ అహర్నిశలు కృషి చేసి ఉదయం పొద్దున్నే లేచి రాత్రి పగలు కష్టపడి అప్పుడున్న అభివృద్ధి తప్ప ఇప్పుడు ఈ టీఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధి శూన్యం అని చెప్పడం మీ అందరికీ తెలియజేస్తున్నాను. నగర మేయర్గా సుధీర్ రెడ్డి గారు, అదేవిధంగా ఎల్బీ నగర్ అభ్యర్థిగా అంటే ఎమ్మెల్యేగా కూడా పనిచేసిన సుధీర్ రెడ్డి గారి నాయకత్వంలో ఏ విధమైన అభివృద్ధి జరిగిందంటారు ఎల్బీ నగర్లో?
కూడా చైర్మన్గా ఉన్నప్పుడు సుధీర్ రెడ్డి గారు మీ అందరికీ తెలిసిన విషయమే, ముఖ్యమంత్రికి దగ్గరగా ఉండే. మరి అప్పుడు మా కూడా చైర్మన్ ఉన్నప్పుడు ప్రత్యేక దృష్టి ఎల్బీఆర్పై ఆయన దృష్టి పెట్టి మరి ఎక్కడైతే పార్కులు ఎక్కడ కావాలనో పార్కులు ఏర్పాటు చేసి మరి వనస్థలీపురంలో ఫెన్సింగ్ డబల్ రోడ్ విషయమే కానీ అన్ని కాలేజీలో వాటర్ ట్యాంక్స్ కానీ డ్రైనేజ్ వ్యవస్థ కానీ ప్రతి విషయంలో కూడా ఆయన అభివృద్ధి చేసిన విషయం ప్రజలందరికీ తెలుసు. అప్పుడు ఎంత అభివృద్ధి జరిగింది, మరి టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏ అభివృద్ధి జరిగిందో ప్రజలకు తెలుసు. ఇప్పుడు మేము ప్రచారంలో బాగా వెళ్తుంటే వాళ్ళే చెప్తుండ్రు, వాళ్ళే అంటుండ్రు సుధీర్ రెడ్డిని అనవసరంగా మేము లాస్ట్ టైం పోగొట్టుకున్నాము, అభివృద్ధి చేసే మనిషి కావాలి మాకు, ఆయన అయితేనే కరెక్ట్ అని చెప్పి ప్రజలందరూ కూడా రేపు ఎన్నికల్లో ఎల్లుండి జరిగే 7th జరిగే పోలింగ్లో ఖచ్చితంగా ఆయన గెలిపిస్తామనే ధీమాను వాళ్ళు వ్యక్తపరుస్తుంది. మేము పోయినప్పుడు అంటే ప్రజల్లో మీకు అరుదైన స్పందన ప్రజల నుంచి వచ్చారు, బాగా వస్తుంది స్పందన. ఇప్పుడు ప్రత్యర్థి ఎవరైతే ఉన్నారో రామ్మోహన్ గౌడ్ గారు ఇప్పుడు రాబోయే ఎన్నికలలో అతను సుధీర్ రెడ్డికి మరి వీళ్ళకి దిగిన పోటీ ఉంటుంది అనుకుంటున్నారా? అంటే పోటీ సహజంగా పోటీ ఉంటుంది, కానీ ప్రజలు ఆదిస్తారు. టీఆర్ఎస్ అభ్యర్థి రామ్మోహన్ గౌడ్ పరిస్థితి ఏంది, రామ్మోహన్ గౌడ్ చరిత్ర ఏంది, రామ్మోహన్ గౌడ్ లెక్క సుధీర్ రెడ్డికి వైన్స్ లేవు, బార్లు లేవు, లేకపోతే బెల్ట్ షాపులు లేవు, ల్యాండ్ సెటిల్మెంట్ లేవు, ఎవరికి ఉన్నాయి ఎవరు ఏం చరిత్ర మీకు తెలుసు. సుధీర్ రెడ్డి క్లీన్ చిట్, నాన్ కరప్టెడ్ ఎమ్మెల్యే, ప్రజలందరికీ తెలుసు. ఎక్కడ కూడా రూపాయి తీసుకోలే, పనిచేసి అన్ని రకాలుగా పనిచేసినారు. బిల్డర్ల దగ్గర సెటిల్మెంట్ విషయం కూడా మీకు వీడియోలో చూసినారు అభ్యర్థిది. కాబట్టి ప్రజలు ఎవరికి ఓటేస్తే బాగుంటుంది అనేది వాళ్ళు చాలా తెలివైన ప్రజలు, వాళ్ళు ఆలోచిస్తున్నారు. మాకు సుధీర్ రెడ్డి లాంటి కావాలి తప్ప ఇటువంటి అభ్యర్థులు కేసీఆర్ పెట్టడమే తప్పు. బట్ సుధీర్ రెడ్డికి ఓటేద్దామనే విషయంలో వాళ్ళు డిసైడ్ అయిపోయింది ప్రజలు. అంటే రామ్మోహన్ గౌడ్ గారిని ఎన్నుకోవడం కేసీఆర్ చేసిన తప్పు అంటున్నారు, పెద్ద తప్పు. అంటే ఏ విధంగా అంటారు? రామ్మోహన్ గౌడ్ గారు గత చరిత్ర తీసుకుంటే మీకు తెలుసు ఇక్కడ ఏం జరిగింది, బిల్డర్స్ దగ్గర ఏం మాట్లాడుతున్నాడు, ఎక్కడ ఇసుక బుక్ వేసినా పైసలు, ఏ బిల్డింగ్ కట్టినా పైసలు, ఎక్కడ అభివృద్ధి జరిగిన పాపాన పోలేదు. ఇన్ఛార్జ్గా ఉంటూ మళ్ళీ ఈరోజు ఎల్బీనగర్లో ఏదైతే అభివృద్ధి జరిగిందో ఏం జరిగిందో మీకు తెలుసు. కాబట్టి ఇది కరెక్ట్ డిసిషన్ కాదు. ఇది అక్కడనే ఓడిపోయింది వాళ్ళు. మేము గెలవబోతున్నాం, సుధీర్ రెడ్డి అక్కడనే మేడతో గెలవబోతున్నాం. సుధీర్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి పనులే వారి గెలుపుకి నాంది పలుకుతుంది. ఎల్బీనగర్ ప్రజల్లో కొంతమందిలో ఒక ఆలోచన సార్ ఏంటంటే సుధీర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ రాష్ట్రంలో ఉన్న పార్టీ అధికారంలో లేకపోవడం వల్ల అది ఇప్పుడు రామ్మోహన్ గౌడ్ గారు ఓడిపోయినా సరే రాష్ట్రంలో వాళ్ళ పార్టీ ఉన్నప్పటికీ అధికార పార్టీ ఉన్నప్పటికీ ముందడుగులేసి కొన్ని అభివృద్ధి చేశారు రామ్మోహన్ గౌడ్ అని ఒక ప్రజల్లో ఒక అపోహ ఉంది సార్. దీని మీద ఏమంటారు? ఇప్పుడు రామ్మోహన్ గౌడ్ గారు ఓడిపోతే టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటే ఏది పరిస్థితి మీరు అడుగుతున్నారు. సుధీర్ రెడ్డి గారు గెలిచినా ఏ ఎమ్మెల్యేకి వచ్చే ఫండ్స్ ఆ ఎమ్మెల్యేకే వస్తాయి, ఎవరి కోటాలు వాళ్ళకే ఉంటాయి. కాన్స్టిట్యున్సీకి ఎన్ని వేల కోట్ల రూపాయలు రావాలంటే అన్ని వేల కోట్ల రూపాయలు వస్తాయి. దాన్ని ఓ నాయకుడు పోయి ఫైట్ చేసి తీసుకురావడం అనే దాంట్లో సుధీర్ రెడ్డి దిట్ట. కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదు. ప్రభుత్వం టీఆర్ఎస్ అయినా కాంగ్రెస్ పార్టీ అయినా మేము చెప్తున్నాం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి వస్తుంది. ఇంకా సుధీర్ రెడ్డి గారికి కీలకంగా ఆయన కూడా మంత్రి కాబోతుండు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో. కాబట్టి అటువంటిది ఏం లేదు. ఎల్బీనగర్లో అభివృద్ధి చెందుతుంది. మన ఎల్బీనగర్ కాన్స్టిట్యున్సీ చూసుకున్నట్టయితే సార్ వలసదారులకు ఒక కేంద్ర బిందువు అని అంటారు. మనం ఇట్లా ఆంధ్ర నుంచి వచ్చినా సరే లేకుంటే బయట నుంచి వచ్చిన వలసదారులకు ఒక కేంద్ర బిందువు అంటారు. సో వాళ్ళ మెజార్టీ కూడా ఎక్కువ ఉంది. అలాంటి ఓట్లను మీరు ఏ విధంగా టార్గెట్ చేయబోతున్నారు? ఎల్బీనగర్ నియోజకవర్గం కానీ కుక్కుడుపల్లి కానీ ఇంకా కొన్ని చోట్ల సెటిలర్స్ ప్రభావం ఉంటుంది ఖచ్చితంగా. ఈ సెటిలర్స్ అందరూ కూడా గడిచిన 4 సంవత్సరాల ప్రభుత్వంలో ఏ విధంగా అవమానపడ్డారు, ఏ విధంగా ఇబ్బంది పడ్డారు, మొన్న కేసీఆర్ వాడిన భాష ఏంది, చంద్రబాబు నాయుడు మీద ఏ విధంగా ఆయన పలుకులు పలికిండు, అవన్నీ కూడా గమనిస్తున్నారు సెటిలర్స్. చంద్రబాబు నాయుడు చేసిన అభివృద్ధి అనుకోండి, ఇంకేదని అనుకోండి, మరి వారు అందరూ కూడా తెలుగుదేశం పార్టీకి కీలకంగా ఉంటారు. కాబట్టి వారందరూ నిర్ణయం తీసుకుని ఏంటంటే ప్రజాకూటమి, చంద్రబాబు నాయుడు అయితే కాంగ్రెస్కి మద్దతు పలికి టీజేఎస్ కానీ సిపిఐ ఎంత ప్రజాకూటమి ఏర్పడ్డదో దానికి సెటిలర్స్ అందరూ కూడా మద్దతు ఇస్తూ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ పోటీ చేసిన చోట ఖచ్చితంగా సెటిలర్స్ అందరూ కూడా మద్దతు పలుకుతున్నారు. దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. ఖచ్చితంగా గెలిపిస్తారు ప్రజాకూటమిని.
కూటమి అనేది ఖచ్చితంగా అధికారంలోకి వస్తుంది. ఇప్పుడు చంద్రబాబు రోడ్ షో జరగడం జరిగింది. దీనివల్ల ఇప్పుడు మనకి చంద్రబాబు నాయుడు రోడ్ షో వల్ల ఎల్బీ నగర్లో సుధీర్ రెడ్డి గారికి ఆంధ్ర సీమ ఓటర్ల నుంచి ఏమైనా ఫలితం లభించే అవకాశం ఉంటున్నారు? ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు రోడ్ షో ప్రభావం బ్రహ్మాండంగా ఉంది. ప్రజలందరూ ముఖ్యంగా సెటిలర్స్ అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. మా బాబు గారు మళ్ళీ రావాలి అనే నినాదాన్ని కూడా మీరు రోడ్ షోలో చూడడం జరిగింది. ఖచ్చితంగా ఆయన ప్రభావం బ్రహ్మాండంగా ఉంది. ఆయన రోడ్ షో కూడా మాకు ఒక సపోర్ట్గా నిలిచింది. కాబట్టి మాకంతా కూడా ప్లేస్లో ఉంది. సో ఖచ్చితంగా ఫైనల్గా సుధీర్ రెడ్డి గారి అధికారంలోకి ఖచ్చితంగా 100% సుధీర్ రెడ్డి గెలవబోతున్నాడు. ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీతో వస్తుంది. ఆయన మంత్రి కాబోతున్నాడు. ఎల్బీ నగర్ కాన్స్టిట్యున్సీలో టీఆర్ఎస్ పార్టీకి మద్దతు తెలపడానికి ఆర్యవైశ్యులు ఆశీర్వాద సభలు జరపడం జరిగింది. ఆర్యవైశ్యుల నుంచి వాళ్ళ మద్దతు లభిస్తుంది అంటున్నారు. దీనిపైన మీ స్పందన ఏంటి? ఖచ్చితంగా ఎల్బీ నగర్ నియోజకవర్గంలో దాదాపు 30,000 ఓట్లు వైశ్యులు ఉన్నాయి. అంటే పార్టీ గెలవాలన్నా ఓడాలన్నా కీలకం ఆర్యవైశ్యులు. అంటే ఆర్యవైశ్యులు ఖచ్చితంగా జరిగే ఎన్నికల లోపల ఆర్యవైశ్య సమ్మేళనాలు పెట్టడం జరుగుతుంది. టీఆర్ఎస్ పార్టీ కూడా సమ్మేళనం నిన్న పెట్టింది. ఆడ ఏం జరిగిందో మీ అందరికీ తెలుసు. మరి ఈరోజు సాయంత్రం ఏం జరుగుతుందో కూడా మీరు ఆడి చూస్తారు. చాలా బ్రహ్మాండంగా ప్రజలందరూ కూడా మేము ఫోన్లు చేస్తుంటే మేము రాము పార్టీది సుధీర్ రెడ్డిది కాబట్టి రామని ప్రతి ఒక్కరు కూడా మంచి పని చేసినారు. మేమందరం కూడా సుధీర్ రెడ్డికి ఓడే అనుకుంటాం. ఖచ్చితంగా అందరం కూడా కుటుంబ సమేతంగా వస్తాం. ఆర్యవైశ్య సమ్మేళనం ఈరోజు జరిగిపోయే సమ్మేళనమే ఆర్యవైశ్యుల యొక్క జవాబు అని చెప్పి కూడా నేను మీ ఛానల్ ద్వారా తెలియజేస్తున్నాను. ఎల్బీ నగర్ కాన్స్టిట్యున్సీలో దాదాపు ఒక 30,000కు పైగా మన ఆర్యవైశ్యుల ఓటర్స్ ఉన్నాయి. సో మీరు ఎవరైతే మద్దతుకి ఇస్తారో ఒక పార్టీ అధికారంలోకి రావాలి అంటే ఖచ్చితంగా మీ మద్దతు అనేది అవసరం ఉంటుంది. సో అలాంటప్పుడు మీ సామాజిక వర్గం నుంచి ఒక వ్యక్తిని అసెంబ్లీకి పంపాలనే ఆలోచన మీకు రాలేదు మీ వర్గానికి? రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆర్యవైశ్యులు సింగిల్ డిజిట్ గణేష్ గుప్తా టీఆర్ఎస్ పార్టీ నుంచి ఉండే మా సామాజిక వర్గం నుంచి కూడా డబుల్ డిజిట్ అసెంబ్లీకి పోవాలనే ప్రయత్నం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఇలా రాజేంద్ర నగర్ గణేష్ గుప్తా ప్రజాకూటమి అభ్యర్థికి టికెట్ ఇచ్చినారు. మరి టీఆర్ఎస్ నుంచి నిజామాబాద్ ఎమ్మెల్యే గణేష్ గుప్తా కూడా టికెట్ ఇచ్చినారు. మరి కాంగ్రెస్ పార్టీ కూడా మంచి ఇంపార్టెన్స్ ఉంటుంది వైశ్యులకు. గతంలో చూసుకుంటే నువ్వు అంత సర్పంచ్లు ఉప సర్పంచ్లు అంతా 50 ఏళ్ళ చరిత్ర తీసుకుంటే ఆ కాలంలో కాంగ్రెస్ పార్టీయే రాజకీయంగా ఎక్కువ మనకి ఇంపార్టెన్స్ ఇచ్చింది. ఎగ్జాంపుల్ రోషే గారు ముఖ్యమంత్రి అయింది. కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ప్రజలు వైశ్యులు దాని ఎంబడే ఉంటారు. దాంట్లో ఏం అనుమానం లేదు. సో ఆర్యవైశ్యులకి ఎక్కువ ప్రిపేర్ ఇచ్చే పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ అంటారు? ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ చాలా దగ్గరగా పార్టీ ఆర్యవైశ్యులకు. ఈరోజు కాదు 50 ఏళ్ళ చరిత్ర ఉంది ఆర్యవైశ్యులకు కాంగ్రెస్కి అనుబంధం. కాబట్టి చాలా దగ్గరగా ఉంటాం. రేపు ఎల్బీ నగర్లో కూడా అక్కడ మెజార్టీతో ఆర్యవైశ్యులను కూడా బ్రహ్మాండంగా బయటికి వచ్చి ఇలా బయటికి వచ్చి రేపు జరగబోయే సమ్మేళనంలో ఖచ్చితంగా మేము అందరం ఓటేస్తామని చెప్పి చేతులెత్తి సూర్యుడికి చెప్పబోతుండే కదా. కాబట్టి మేమంతా వాళ్ళేమో ఉంటాం, గెలిపిస్తాం సూర్యరెడ్డి గారిని. సార్ చివరికి ఒక ప్రశ్న సార్, ఎన్నికల ముందు వరకు కూడా ఆర్యవైశ్యులంతా కూడా ఒకటిగా ఉంటారు. కానీ ఎన్నికల సమయానికి వచ్చేసరికి విడిపోతూ ఉంటారు. ఎందుకంటే దీనికి కారణాలు ఎక్కడ ఉన్నాయి? ఎన్నికల ముందు కలిసి ఉంటారు, ఎన్నికల తర్వాత విడిపోతారు అనేది అట్లా ఏముండదు. స్థానికంగా వాళ్ళ పార్టీలు వేరే పార్టీలు, ఒకటే పార్టీ కాదు, బీజేపీలు ఉంటారు, టీఆర్ఎస్ ఉంటారు. కాబట్టి ఎవరి పార్టీలకు వాళ్ళు మద్దతు పలుకోవడం, ఆ మద్దతు పలుకోవడం భాగంలో వాళ్ళు రావడం, వీళ్ళు డిఫరెన్సెస్ అనేది కామన్ ఏ కుల సంఘంలో కూడా ఉంది. కాకపోతే ఒకటి ఏంటంటే వైశ్యులు ఏదైతే మాట ఇస్తే తప్పని వ్యక్తులు, ఎవరికి చేచాచే వ్యక్తులు కాదు. ఇలా మేమందరం కూడా నిస్వార్థంగా పనిచేసి నిస్వార్థంగా సూర్యుడిని గెలిపేయాలని ఒకే మా నినాదంతో ముందుకు వస్తున్నాము. ఇలా జరిగిపోయే సమావేశం కూడా అదే. కాబట్టి ఎన్నికల ముందు ఒకటి, ఎన్నికల తర్వాత ఒకటి అనేది అది నేను ఒప్పుకోను. అందరం కూడా ఐకమత్యంగా ఉంటాం. ఇప్పుడు ఈ గతంలో వైశ్యులు అంటే వ్యాపారానికి పరిమితం ఉండే, మళ్ళీ ఇవాళ మేమందరం కూడా ఏంటంటే వ్యాపారం చేసి డబ్బులు సంపాదిస్తే ఒక 100 మందికి సేవ చేస్తాం, రాజకీయంగా పదవి పొందితే లక్షల మందికి సేవ చేసే భాగ్యం కలుగుతుంది మాకు అనే ఉద్దేశంతో మా వైశ్యులంతా కూడా రాజకీయంలోకి వద్దామనే చైతన్యం కలిగింది. రాబోతున్నారు, ఇంకా ఎక్కువ సేవ చేయడానికి ముందుకు వస్తారు. ఫైనల్గా సుధీర్ రెడ్డి గారి గురించి మీరు చెప్పాలి. సుధీర్ రెడ్డి గారు గురించి ఆయన మహనీయుడు, ఉక్కు మనిషి.
జగమొండి మొండి, ఎవరి మాట వినడు. ఏదన్నా సమస్య వచ్చిందంటే సమస్యను పరిష్కరించేదాకా కూడా నిద్రపోని వ్యక్తి సుధీర్ రెడ్డి గారు. ఇవాళ నువ్వు ఏ విషయం తీసుకో, ప్రతిపక్ష పార్టీ టీఆర్ఎస్కి ఎటువంటి ఆయన మీద మాట్లాడడానికి మాటలే లేవు. సుధీర్ రెడ్డి నాన్ కరప్టెడ్, అభివృద్ధిలో ముందు, ప్రతి విషయంలో సుధీర్ రెడ్డి అనే వ్యక్తి ముందుంటాడు. కాంగ్రెస్ పార్టీని కూడా మరి గత 4.5 సంవత్సరాలు ప్రభుత్వంలో లేదు, పార్టీలో చాలామంది వెళ్ళిపోయినారు, వస్తున్నారు. కానీ ఆయన పార్టీ అంటేనే ఉండి 4.5 ఏళ్ళు ప్రజా సమస్యలపై గ్రేటర్ హైదరాబాద్లో పోరాడిన ప్రజల పక్క నుండి పోరాడిన వ్యక్తి సుధీర్ రెడ్డి. మరి సుధీర్ రెడ్డి గారు ఖచ్చితంగా ఆయన గెలవబోతుండు, దాంట్లో డౌట్ లేదు. మచ్చలేని మనిషి సుధీర్ రెడ్డి గారు. రాబోయే తరుణంలో రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా మహాకూటమి అధికారంలోకి వస్తుందని, అదేవిధంగా ఎల్బీ నగర్ నియోజకవర్గంలో చూసినట్టయితే సుధీర్ రెడ్డి గారి అధికారంలోకి వచ్చి ఖచ్చితంగా ఎమ్మెల్యే అభ్యర్థిగా అసెంబ్లీకి వెళ్ళి అభివృద్ధి విషయంలో ఎల్బీ నగర్ కాన్స్టిట్యున్సీలో ఉన్న అభివృద్ధి విషయంలో ముందడుగు వేసి ఖచ్చితంగా అభివృద్ధిని చేపడతారని చెప్పేసి వెల్లడించడం జరుగుతుంది. ఇది ఈనాటి ఇంటర్వ్యూ. మరో షోతో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూ ఉండండి విత్ ఇండియర్స్.